రండి ఈ సమయంలో బైబిల్ స్టడీలోకి మనం ప్రవేశిద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే కొన్ని మాటలు లేఖన భాగాన్ని చూసుకుందాం. రండి. ఆదికాండము 1వ అధ్యాయము 27, 28 వచనాలు మనం చదివినట్లయితే కొన్ని మాటలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఆదికాండం 1వ అధ్యాయం 27 నుండి 28 వచనం వరకు కూడా మనం చదువుదాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పారు. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఏంటి అని అంటే, మహిమ గల సంఘము. మనము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే మహిమ గల సంఘమును గురించి ఒక మాట రాయబడుతూ వచ్చింది. చూడండి, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుండి 27 వచనాల వరకు కలిసి ఉండే నేను మధ్య నుండి చదువుతున్నా. పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్థానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడికై దాని కొరకు తనను తానే అప్పగించుకునేను. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే బైబిల్లో రాయబడినటువంటి ఒక మాట మనం జాగ్రత్తగా గమనించినట్టు ప్రియులారా, మహిమ గల సంఘము. అసలు మహిమ గల సంఘము అంటే 4 కోణాల మీద మనకు కనబడుతున్న విధానాన్ని చూస్తున్నాం. దాంట్లో ఇప్పుడు మొదటి కోణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. మొదటి కోణంలోనే మొదటి భాగం, ఇంకా చాలా ఉంది. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మొదటిగా మనం చూస్తున్నాము అవ్వ గురించి చూస్తూ వస్తున్నాం. మహిమ గల సంఘము 4 స్త్రీల మీద నిర్మాణం చేయబడుతుంది మనం చూస్తున్నాం. వారిలో మొదటి స్త్రీ ఎవరు? అవ్వ. రెండో స్త్రీ ఎవరు? స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. మూడో స్త్రీ ఎవరు? ఇశ్రాయేలుకు కననయ్య ఉన్న స్త్రీ. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో కనపడుతుంది. మూడో స్త్రీ ఎవరు? గొర్రెపిల్ల భార్య. ఇక్కడ ఈ 4 స్త్రీలు మహిమ గల సంఘానికి 4 పునాదులు అని చెప్పబడుతూ వచ్చినాయి. అయితే ఈ 4 స్త్రీల గురించి మనం ధ్యానిస్తాం. ఎన్ని రోజులు ధ్యానిస్తాం? ఇది దాదాపు 6 సంవత్సరాలు పట్టింది. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే మహిమ గల సంఘము. ఈ మహిమ గల సంఘము నిర్మాణానికి మొదటి స్థానం ఎవరిది ఉందంటే హవ్వ. మనకి చాలా మంది డౌట్ రావచ్చు, బ్రదర్ మరి అవ్వ పాపంలో పడిపోయింది కదా, ఆమె మహిమ గల సంఘానికి మొదటి స్థానం ఎలా అవుతుందంటే, మొదటి స్థానానికి ఆమె మహిమ గల సంఘంగా చేపట్టడానికి కారణం ఏంటంటే ఆమె పాపంలో పడిపోయింది. పాపంలో పడిపోయినటువంటి జీవితం కలిగిన మనందరినీ, ఆమె లాంటి జీవితం కలిగిన మనందరినీ విడిపించడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చి పాపంలో మనందరినీ విడిపిస్తున్నాడు. ఓకే, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే ఏమని రాయబడుతూ వచ్చిందండి? సముద్రపును. తర్వాత ఇక్కడ 28వ వచనం మనం చూసినట్టయితే ఇప్పటికే 6 విషయాలనే మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. అటు జరుపు 6 విషయాలనే మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఏంటో 6 విషయాలు చూడండి. ఒకటి అంటే అవ్వ యొక్క జీవితంలో 6 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. వారిలో మొదటి మాట ఏంటి? అవ్వ యొక్క జీవితంలో మనం చూసినట్టయితే దేవుడు తన స్వరూపంలో మనం ఉండాలని సృజించుకున్నాడు. 2 అంటే మానవుని మహిమ గలవానిగా సృజించడంలో దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి అని అంటే మనం కొన్ని విషయాలు చూడొచ్చు. దాంట్లో మొదటి మాట ఏంటి? ఒకటి మహిమగల తన స్వరూపంలో సృజించుకున్న మహిమగల సంఘం ఉంటారు. రెండోదిగా ఆశీర్వాదించడానికి మహిమల సంఘంగా సృజించాడు. 3 ఫలించాలని, 4 అభివృద్ధి పొందాలని, 5 విస్తరించాలని, 6 భూమిని నిండించాలని, 7 ఏలాలని. కాబట్టి 7 కోణాల కొరకై మానవుని దేవుడు సృజించుకున్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అయితే దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ఇప్పటికే మానవుని మహిమగల సంఘంగా సృజించడంలో దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటో మనం ధ్యానించే దాంట్లో ఇప్పటికే 6 విషయాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. ఏంటి 6వ విషయం? గత వారం ధ్యానిస్తూ వచ్చాం. ఏంటి? భూమిని నిండించాలా, దాన్ని లోపరుచుకోవాలి, భూమిని నిండించాలి అన్నది 7 విషయాలు మనం చూస్తూ వచ్చాం. రాసుకున్నవారు ఏమైనా చెప్పగలుగుతారా? భూమి ఏం చేయలేకపోయిందంటే కొన్ని విషయాలు చూస్తున్నాం మనం. భూమి చేయలేనివి ప్రభు చేసినవి కూడా కొన్ని విషయాలు మనం చూడొచ్చు. చూడండి, మొదటిగా భూమి ఆయన శరీరాన్ని మన్నుగా మార్చలేకపోయింది. 2 భూమి ఆయన రక్తమును పొందుకుంది కానీ ఆయన జీవాన్ని పొందుకోలేకపోయింది. 3 భూమి ఆయన్ని వేధించలేకపోయింది. 4 భూమి ఆయన బంధించలేకపోయింది. 5 భూమి ఆయన లోపరుచుకోలేకపోయింది. 6 భూమి
ఆయన పునరుద్ధానాన్ని ఆపలేకపోయింది. 7 భూమి మహిమ గలవానిగా ప్రభు లెగవకోకుండా ఆపలేకపోయింది. కాబట్టి ఇక్కడ మనం భూమి యొక్క విధానాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇక్కడ చూసేటటువంటి కొన్ని మాటలు ఏంటంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే బైబిల్లో కొన్ని కోణాలు చూడొచ్చు. ఈరోజు మనం చూసేటటువంటి మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే కొన్ని మాటలు ఇక్కడ మనం చూడబోతున్నాం. ఏంటి మాటలు అంటే, ఈరోజు మానవుని మహిమ గలవానిగా సృజించటంలో దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటన్నది ఈరోజు మనం చివరి మాట చూస్తున్నాం. దాంట్లో చివరి మాట ఏంటంటే, రండి దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును నీకిచ్చి ఉన్నాను. అది నీకు ఆహారమగును. భూమి మీద నుండు జంతువులన్నిటినీ ఆకాశ పక్షులన్నిటినీ భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లనియో ఆహారం మగునని పలికెను. ఆ ప్రకారం ఆయను దేవుడు తాను చేసి చాలా ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మానవుని మహిమగల సంఘముగా మహిమ కలిగిన సంఘం సృష్టించడం దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు ఇప్పటికే మనం చూస్తూ వచ్చాం. దాంట్లో ఈరోజు మనం చూడబోయేటటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులారా, మానవుని మహిమగల సంఘముగా సృజించడంలో దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కొన్ని విషయాలు మనం చూడగలుగుతున్నాం. దాంట్లో ఈరోజు మనం చూస్తుంది ఏంది, ఆదాము అవ్వ గురించి. ఆదాము ఎవరు హవ్వ 7వ మాటను మనం చూస్తున్నాం. ఏంటి 7వ మాట అంటే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఏలుడి. ఏంటండి ఏలుడి. కాబట్టి మానవుని మహిమగల సంఘంకు సృజించడంలో దేవునికి ఉన్న ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఏలాలి. ఏలటం అంటే అర్థం ఏంటి? ఒక మాటలో మీకు అర్థమేం చెప్పండి. ఏలటం అంటే ప్రభుత్వం చేయటం అని అర్థం. ప్రభుత్వం చేయడు అని అర్థం. అందుకే దేవుని యొక్క వాక్యం ఉంది, దేవుని యొక్క చేతిలో రాజకీయ మొకటముగా నువ్వు ఉంటావని దేవుని యొక్క వాక్యం రాయబడుతూ వచ్చింది. పిల్లలు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్టయితే మనం ఏలేటాడు అంటే ప్రభుత్వాన్ని చేసేవారుగా ఉంటాం. దాన్నే ప్రభు మరలా గుర్తు చేస్తున్నాడు. అంటే ఆదికాండం 1వ అధ్యాయంలో ఎక్కడైతే మనం ప్రభుత్వం చేసే అధికారాన్ని ప్రభు ఇచ్చాడో దాన్ని మనం 3వ అధ్యాయంలో పోగొట్టుకున్న మనకి మరలా మీరు ఏలాలి, మరలా మీరు ప్రభుత్వాన్ని చేయాలి, మరలా మీరు అధికారులు ఉండి అధికారం చలాయించాలని ఆదికాండం 1వ అధ్యాయంలో ఇచ్చిన ఆ ఆశీర్వాదాన్ని మరలా తిరిగి ప్రకటన గ్రంథంలో తిరిగిస్తున్నాడు మనకు ప్రభు. ప్రకటన గ్రంథంలో చూసినట్టు ఏమని రాయబడుతూ వచ్చింది, వీరు చెప్పండి క్రీస్తుతో కూడా 1000 ఏండ్లు పరిపాలన చేయబోతున్నామంట. 1000 ఏండ్లు రాజ్య పరిపాలన చేయబోతున్నాం. అంటే అర్థం ఏంటి? ఆదికాండం 1వ అధ్యాయంలో ఏ రాజ్య పరిపాలన అయితే మనం పోగొట్టుకున్నామో, ఏలాల్సిన ధన్యత, అధికారం చేయాల్సిన వారం, ప్రభుత్వం చేయాల్సిన వారం, ఆ అధికారిగా ఉండాల్సినటువంటి మన ధన్యతను మనం పోగొట్టుకుని సాతానుకు దాసులు అయిపోతూ వచ్చాం. ఏ దాసత్వం అయితే మనం జీవిస్తూ వచ్చామో ఆ దాసత్వాన్ని తీసివేసి ఆయన మరలా తన ప్రభుత్వాన్ని, తన అధికారాన్ని, ఆయన ఏదైతే మనం అధికారం చేయాలని ఇష్టపడి మనం సృజించాడో ఆ అధికారాన్ని క్రీస్తులో మనకి ఇస్తున్నవారుగా ప్రభువుని మనం చూస్తూ వస్తున్నాం. అది ఇక్కడ చూసేటటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే మానవుని మహిమగల సంఘంగా సృజించటంలో దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటంటే ఈరోజు 7వ మాట చూస్తున్నాం బైబిల్ స్టడీ. ఏంటో మాట ఏలుడి అంటే మానవుడు ప్రభుత్వం చేయాలన్న దేవుని యొక్క ఉద్దేశం. సరే, మానవుడు ఏమి ఏలాలి, వేటిని ఏలాలని దేవుని యొక్క ఉద్దేశం అంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడొచ్చు. రాసుకోనండి. మానవుడు చూడండి, మానవుడు వేటిని ఏలాలని దేవుని యొక్క ఉద్దేశం అంటే
బైబిల్లో మనం ఒక 7 విషయాలు చూడొచ్చు. ఎన్ని విషయాలండి? 7 విషయాలు. రండి, వాటిలో మొదటి మాటను మనం ధ్యానించే మునుపు ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు నడిపింపు కొరకై. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటల లేఖన భాగాలను ప్రభావ మీ నిమిత్తమే తండ్రి మరి ధ్యానించుకోబోతాను సహాయం చేయండి. బైబిల్ స్టడీ కొరకై ప్రభావ మీరే సహాయం చేయండి. దాసుడు కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం మన గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని నాతో మాతో మీరు మాట్లాడండి. బైబిల్ స్టడీ అంతా దీవించండి. బైబిల్ స్టడీ ద్వారా మాకు నేను నేర్పించాలనుకున్నారు మీ సంపూర్ణమైన మీ చిత్తం మాకు బయలుపరిచి మహిమ పొందమని, తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఎప్పి పడదానంత విస్తారమైన మీ పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించిన నాతో మాతో మీరు మాట్లాడండి. వాక్య వెలుగులో మమ్మల్ని సరిచేయమని, వాక్య వెలుగులో మా జీవితాన్ని సమకూర్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ చిత్తం మీ ఉద్దేశం మా పట్ల ఏవైతుందో నెరవేర్చుకోమని ప్రార్థన చేస్తూ ఈరోజు బైబిల్ స్టడీ అంతా దీవించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. బైబిల్ స్టడీ ద్వారా మాకు నేర్పించాలనుకున్న విషయాలు కూడా మీరు బయలుపరిచి మహిమ పొందమని, మాలో ఉన్న ప్రతి బలహీనతలు కూడా ప్రభావ మీరు తొలగించి పరిపూర్ణమైన స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తూ ప్రభావ మరి జ్యోతకు కూడా బలహీనత ఉంది, ముట్టండి, స్వస్థపరచండి. సంఘం ఎంతోమంది బలహీనలుగా ఉన్నారు, మందిరంలో ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరిచి అక్కర్లు కలిగిన వారు అక్కర్లు కూడా తీర్చి మహిమ పొందమని, యేసు ప్రభు నేను కూడా అల్పున యోగి నిష్ప్రయోజకమైన వాడిని, నీ ప్రజలు ఎదురు నిలబడి వాక్యం ధ్యానిస్తాను కూడా అర్హత లేని వాడిని, మీరే మీ పరిశుద్ధాత్మ అభిషేకం నడిపింపు అనుగ్రహించి వాక్య పెరుగులో మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు ప్రభు నామమున విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడివేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, బైబిల్లో ఒక మాట చూసినట్లయితే ఏమని రాయబడుతూ వచ్చింది? మొదటి కోణాన్ని చూస్తున్నాం. మానవుని మహిమగల సంఘముగా సృజించడంలో దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటంటే మానవుడు ఏలాలి అంటే, మానవుడు చూడండి వేటిని ఏలాలని దేవుని యొక్క ఉద్దేశం అంటే మొదటి మాటను మనం చూద్దాం రండి. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. చాలమ్మా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఏంటి మొదటి మాట అంటే, మానవుడు వేటిని ఏలాలని దేవుడు మహిమగల సంఘముగా మానవుని మహిమ కలిగిన వాడిగా సృజించాడంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్టయితే సముద్రపు చేపలను, ఏంటవి? సముద్రపు చేపలు అంటే మానవుడు సముద్రపు చేపలను ఏలాలని దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తం, దేవుని యొక్క సంపూర్ణమైన ఉద్దేశం. సంపూర్ణమైన ఉద్దేశం ఏంటి? సముద్రపు చేపలని ఏలాలంటే సముద్రాన్ని కూడా ఏలాలనే మానవుని యొక్క ఉద్దేశం. అదే యేసు ప్రభు వారు సముద్రాన్ని కూడా ఏలుతున్న అనుభవం మనకు ఎక్కడ కనపడేది బైబిల్లో? మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు చిన్న కొద్దిపాటి దోణిలో యేసు ప్రభు వారు వస్తున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వారు దోణిలో వస్తున్నప్పుడు శిష్యులు కూడా ఆయనతో ఉన్నప్పుడు దోణి అలల చేత కొట్టబడినప్పుడు శిష్యులందరూ కూడా ఏమంటారు? ప్రభా మనం మరి ఏమవుతున్నాము? చనిపోబోతున్నాం, మునిపోబోతున్నాం ప్రభా, నీకు చింత లేదా అని అన్నప్పుడు అల్ప విశ్వాసాలారా ఎందుకు సందేహపడుతున్నారని లేచి గాలిని సముద్రం గద్దెంపగా అవి నిమ్మలమాయను. అంటే సముద్రపు చేపలు కానీ సముద్రం మీద కానీ మహిమ కలిగిన మానవుడికి దేవుడిచ్చిన అధికారం అది. యేసుక్రీస్తు ప్రభు వారు మహిమ కలిగిన వాడు కాబట్టి, మహిమతో నింపబడిన ప్రభు కాబట్టి, మహిమతో నింపబడినటువంటి ప్రభువుగా ఉన్నాడు కాబట్టి, లోకానికి వచ్చాడు కాబట్టి, ఆ మహిమ కలిగిన ప్రభు ఈ లోకానికి రావటం ద్వారా తన యొక్క మహిమతో ఏం చేస్తున్నాడండి? సముద్రమును ఏలుతున్నాడు, సముద్రపు చేపలను కూడా ఏలుతున్న అనుభవం. ఏలాడు లేదా? ఏలాడు. చూడండి, పన్ను కట్టే సమయం వచ్చింది. పన్ను కట్టే సమయంలో ఏం చేస్తూ వచ్చాడు? పేతురు చెప్తాడు కదా, పేతురు అని చెప్పేది. పేతురు వెళ్ళి వాళ్ళని చోటకి వెళ్ళి ఒక గాలమే లేకపోతే అక్కడ చేప పడుద్ది, దాని నోట్లో ఏముండిది? షకేలు ముడిది, అది తీసుకొచ్చి అది అమ్మి నీకును నాకును పన్ను కట్టమంటాడు. అంటే అర్థం ఏంటి? సముద్రము ప్రభు యొక్క ప్రభుత్వం కింద, ఆ ప్రభు యొక్క అధికారం కింద లోపడుతుంది. సముద్రంలో ఉండే చేప కూడా ఏం చేస్తుంది? ప్రభు యొక్క అధికారం కింద లోపడుతుంది. అదే ప్రభు మానవుడికి ఇచ్చింది. దేవుడిచ్చిన అధికారం ఏంటంటే అదే. ఏంటో అధికారం? ఇప్పుడు చూడండి, ఇంకా మనకు అర్థమయ్యే రీతిలో చెబుతా, తరగతి ముగిస్తాను, అర్థమయ్యే రీతిలో చెబుతా. ఏంటో అర్థమయ్యే రీతిలో అంటే, పేతురు యేసు ప్రభు వారు సిలువ వేయబడిన తర్వాత ఏం చేశాడు? పేతురు మరలా చేపలు పట్టడానికి వెళ్ళాడు. మరలా చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? రాత్రంతా వలేస్తూ ఉన్నాడు. చేపలు పడినాయా? పడల. యేసు ప్రభు వారు వచ్చేయమన్నాడు, కుడివైపున ఏమన్నాడు. కుడివైపున వేసినప్పుడు ఏం జరిగింది? అంటే ఇక్కడ అర్థం ఏంటి? చేపల మీద ప్రభుత్వం అధికారం కలిగిన వాడు కాబట్టి, అధికారం కలిగిన ప్రభు
ఆజ్ఞాపించగా ఆజ్ఞకి చేపలు లోబడి 150 దాదాపు 150 చేపలు అట్టుకుంటా విస్తారమైన చేపలు ఏమవుతూ వచ్చినాయండి, ఆ వలలో పడింది, వల పిగిలిపోతుందంట. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటి? చేపల మీద అధికారం మానవుడికి ఉంది, సముద్రం మీద అధికారం ఉంది, సముద్రం ఉన్న చేపల మీద మానవుడికి అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. కానీ అధికారాన్ని మనం కోల్పోయామని, నీకు అధికారం ఉందని తెలియపరచడానికి యేసు ప్రభువారు ఆ చేపలు 150 చేపలను రప్పించాడు. ఆ చేప నోట్లో శరీరం చూపించాడు. తర్వాత గాలిని సముద్రమును కూడా అణిచివేశాడు. అంటే వీటన్నిటిపైన మీకు అధికారం ఉంది, కానీ మీరు కోల్పోయారని తెలియపరచడానికి ఆ గొప్ప కార్యాలు ప్రభు చేస్తూ వచ్చాడు. కానీ మనమేంటి ప్రభు చెప్పంగానే 150 చేపలు పడినాయి. ప్రభు చెప్పంగానే ఆ చేప వచ్చి దాని నోట్లో ఉండే శకేలం మనకు కనబడుతూ వచ్చింది. ప్రభు గద్దించగానే నిమ్మలమైపోయింది. అంటే ప్రభు ప్రాక్టికల్ గా చూపిస్తున్నాడు అక్కడ మీకు ఈ అధికారం ఉంది, సర్వాధికారము మీకు దేవుని దగ్గర నుంచి ఇవ్వబడింది, దాన్ని మీరు కోల్పోయారు అని ప్రభు చూపిస్తున్నాడు. ఇక్కడ మొదటి మాటను చూసినట్టే ఏంటో మొదటి మాట, సముద్రపు చేపలను సముద్రమును కానీ సముద్రపు చేపలను కానీ వెళ్ళే అధికారము మనకు దేవుడు ఇచ్చాడు. కానీ ఈరోజు మనం సముద్రంలోకి వెళ్తే ఏం జరిగిద్ది? ఎప్పుడు చచ్చిపోతాం, భయం పడతాం, భయం పట్టిద్ది, అవునా కదా? సముద్రం మీదకి వెళ్తే చాలు భయం, ఎప్పుడు పోతాము, అవునా కదా? వలయటానికి వెళ్తే, చేపలు పట్టడానికి వెళ్ళి ఎంతమంది చచ్చిపోట్లా, ఎన్ని భయాలు ఉంటాయో. అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే సముద్రపు చేపల మీద మనకేమిచ్చాడు ప్రభు? అధికారం ఇచ్చాడు. అధికారాన్ని కోల్పోయి మానవుడు ఏం చేస్తూ వస్తున్నాడండి? నష్టపోయిన వాడుగా ఉన్నాడు. అధికారాన్ని కోల్పోయాడు కాబట్టి మానవుడి జీవితంలో ఏం జరుగుతుంది తెలుసా? ఏదన్నా ఒక మంచి చేప పడింది అనుకో, ఒక మంచి చేప పడినప్పుడు ఆ చేపను చూడగానే అది బాగా ఎగురుతూ ఉందనుకో, ఆ చేపను చూసి భయపడతాడు మానవుడు. భయపడతాడు. ఇక్కడ విషయం ఏంటి తెలుసా? దానిపైన నీకు అధికారం దేవుడిస్తే దాన్ని చూసి నేను భయపడుతున్నావు. ఎంత బాధాకరమైన విషయం చెప్పండి. అక్కడ మొదటి మాట, దేవుడు మానవుని మహిమ కలిగిన వాడుగా సృజించటంలో దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటంటే, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఏలాలి, అంటే ప్రభుత్వం చేయాలి, అధికారం చేయాలి. వేటిపైన? మొదటగా సముద్రపు చేపల పైన అధికారం చేయాలి. ఇక రెండో మాటను చూద్దాం రండి. రెండో మాటను మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఆదికాండం మొదటి అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఇక్కడ మనం రెండో కోణాన్ని చూస్తున్నాం. ఏంటి రెండో మాట అంటే ఆకాశ పక్షుల మీద. ఏటి మీద అధికారం ఇచ్చాడండి ప్రభు? ఆకాశము. నిజంగా ఆకాశ పక్షుల మీద మనకు అధికారం ఉందని ఎక్కడ చూపించాడు దేవుడు బైబిల్లో? నీకు ఆకాశ పక్షుల మీద అధికారం ఉందన్న అధికారము ఎక్కడ చూపించబడింది? ఏలియా దగ్గర. ఏలియాకి దేవుడు కాకులకు దేవుడు ఆజ్ఞాపించగా ఏలియాని ఏం చేస్తున్నాయి? వచ్చి ప్రతిరోజు ఏం చేస్తున్నాయి చెప్పండి? ఆహారం ఇచ్చి పోషిస్తున్నాయి కదా, రొట్టె ఎత్తనే లేదా? అంటే కారణం ఏంటి అంటే, ఒక మాటలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన యొక్క జీవితాల్లో మనం అర్థం చేసుకున్నట్లయితే మన ఆకాశ పక్షుల మీద దేవుడు మనకేమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. కాకులు వచ్చి ఏం చేస్తున్నాయి? ఏలియాని పోషిస్తున్నాయి. అంటే అక్కడ మీకు ఆకాశ పక్షుల మీద మీకు అధికారం ఇవ్వబడింది అన్నది దేవుడు చూపిస్తున్నాడు. కానీ ఏ అధికారం అయితే ఆకాశ పక్షుల మీద దేవుడు ఇచ్చాడు అన్నది చూపించాడు, మానవుడు ఏం చేస్తున్నాడు? ఆ కాకిని చూస్తేనే భయపడతాడు కదా. ఆ కాకిని చూస్తేనే భయపడతాం. ఎందుకు భయపడతాం? ఇప్పుడు ఇటు సైడ్ తక్కువ, కానీ ఆంధ్ర సైడ్ చూసినట్టయితే పిల్లలు ఏదైనా చాక్లెట్లు కాదులేండి, ఏదైనా బిస్కెట్స్ ఏదైనా కొనుక్కొని వెళ్ళాలనుకోండి షాప్ దగ్గర నుంచి, భయపడుతూ దాచుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తారు ఇట్లా దాచుకుని. ఎందుకు? తింటా వెళ్తే ఏ కాకి వచ్చి ఎత్తుకుపోయిద్దానని. అంటే ఆ కాకి పొడిచే కాకులు కూడా ఉండే లేవా? పొడుత్తి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే మరి యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేయబడినప్పుడు ఆయనతో పాటు ఆయనతో పాటు ఇద్దరు దొంగల్లో ఒక దొంగ నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించమని అడుగుతాడు. ఆ దొంగ యొక్క విధానం చూడగా ఆయన దొంగ యొక్క కళ్ళలోకి ఏమి జరుగుతుంది? కాకులు వచ్చి ఆయన కళ్ళలో ఉన్న గుడ్డును పొడితే అంటారు. అంటే చాలా మంది చెబుతూ వస్తారు. అంటే ఇక్కడ ఏంటంటే కాకులను చూసి కూడా భయపడతాం, ఆకాశ పక్షులను చూసి భయపడతాం. కానీ బైబిల్ అంటది కదా, ప్రతి ఆకాశ పక్షుల మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ప్రతి ఆకాశ పక్షిని ఏలే అధికారం, ప్రతి ఆకాశ పక్షి మీద ప్రభుత్వం చేసే అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కానీ ఈరోజు మన జీవితాలు ఎలా ఉంటున్నాయంటే, ఆకాశ పక్షుని ఏలాల్సిన మనం, ఆకాశ పక్షుల మీద అధికారం చేయాల్సిన మనం ఆకాశ పక్షులను చూడంగానే భయపడుతున్నాం.
కాకేమనిద్దో పిట్టలేమంటాయో ఏదొచ్చి పొడుచుకు తింటాయోనని భయపడతాం. కానీ బైబిల్ అంటుంది కదా, ఆకాశ పక్షుల మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. సముద్రంలో ఉన్న చేపల మీద అధికారం ఇచ్చాడు. ఆకాశంలో ఉన్న పక్షుల మీద కూడా దేవుడు అధికారం ఇచ్చాడు. అర్థమవుతుందండి? ఆకాశంలో ఉన్న ప్రతి పక్షి మీద దేవుడు మనకి అధికారాన్ని ఇచ్చిన వాడు కూడా, అంటే వాటిపైన ప్రభుత్వం చేసే అధికారం ఇచ్చాడు. ఆ అధికారం అన్నది ఏలియా దగ్గర దేవుడు చూపిస్తున్నాడు. ఏలియా ఆకలితో ఉన్నప్పుడు మరి కాకి వచ్చి ప్రతిరోజు అప్పమిస్తున్న అనుభవాన్ని చూస్తూ వస్తున్నాం. అది తిని ఆ ఏటు దగ్గర ఉన్నటువంటి నీళ్లు, ఆ నది దగ్గర ఉన్న నీళ్లు తాగుతూ మరి ఏలియా బ్రతికినటువంటి అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అంటే దీని అంతటి కారణం ఏంటి? దీని అంతటికి అనుభవం ఏంటంటే బైబిల్ చెబుతున్న మాట ప్రియులారా, ఆ కాకుల పైన అయినా సరే, పక్షుల పైన అయినా సరే, ఆకాశ పక్షుల మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. అది అక్కడ కనపరుస్తూ వస్తున్నాడు దేవుడు. చూడండి, దేవుడు చెప్పంగానే కాకి దేవుని మాటకు లోబడి మరి ఏలియాకు అప్పం తెచ్చిస్తుందంటే, లేదా రొట్టె తెచ్చిస్తుందంటే, ఒక మాటలు అర్థం చేసుకోండి, ఏలియాని అంతగా దేవుడు మరి దేవుని తండ్రి రొట్టెతో పోషిస్తున్నప్పుడు, అవునా కదా, రొట్టెతో పోషిస్తున్నప్పుడు దేవుడు మరి ఆ యొక్క కాకి ఎలాంటి అధికారం ఇచ్చానో అధికారం మీకు కూడా ఉందని దేవుడు తెలియపరుస్తున్నాడు కదా. కానీ మన జీవితాలు ఏంది? అధికారాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. అధికారాన్ని మనం ఏం చేయలేకపోతున్నాం? తెలుసుకోలేక ఆ యొక్క అధికారం ఏంటన్న దేవుడు మన క్రీస్తులో ఏ అధికారం ఇచ్చాడో దాన్ని మనం తెలుసుకోలేక మనకు కలిగిన అధికారాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. మనం దాసులం అయిపోతున్నాం. కానీ మానవుని మహిమ గల సంఘముగా సృజించటంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒకటి సముద్ర చేపలను ఏలాలని, రెండు ఆకాశ పక్షుల్ని ఏం చేయాలి? ఏలాలని ప్రభు మనకు అధికారం ఇచ్చాడు. మూడో మాటను మనం చూద్దామండి. మూడో మాటను చూసినట్టయితే, దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే ఆదికాండం 1:29 దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్షము గల ప్రతి వృక్షములో మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీ ఆహారం అగును. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మూడో మాట త్వరగా ముగిచేస్తానని చెప్పే కదా, త్వరగా ముగిచేస్తాం. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే మూడో మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఏంటి మూడో మాట అని అంటే, మనం దేన్ని ఏలాలి అని అంటే, బైబిల్లో మానవుడు వేటిని ఏలాలని దేవుడు మహిమగల సంఘంగా మానవుని సృజించాడంటే, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? మానవుని మహిమగల సంఘం సృజించడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మూడో మాట ప్రతి వృక్షమును ఏం చేయాలండి? భూమి మీద విత్తనం ఇచ్చి ప్రతి చెట్టును, విత్తనం ఇచ్చి వృక్షము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. అంటే వాటిపైన అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. చెట్ల పైన కానీ ప్రతి వృక్షము పైన ఫలాలు ఇచ్చి భూమి మీద ఫలించే ప్రతి వృక్షం మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ప్రతి చెట్ల మీద అధికారం ఇచ్చాడు. కానీ ఇప్పుడు చూడండి, మనం సహజంగా చూసినట్టయితే ప్రతి చెట్టు మీద దేవుడు మనకు అధికారం ఇచ్చినప్పుడు, ప్రతి చెట్టు మీద అధికారం ఇచ్చాడు కదా. అధికారం ఇచ్చినప్పుడు ఇప్పుడు చూడండి, రోజా పువ్వు పట్టుకోగానే ఏమవుతాయి? ఎందుకు గుచ్చుకుంటున్నాయి? దానిపైన అధికారం దేవుడు మనకి ఇచ్చాడు కదా, మరి అదెందుకు గుచ్చుకుంటున్నాయి? అంటే ప్రతి వృక్షం మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ప్రతి వృక్షం మీద దేవుడు మనకు అధికారం ఇచ్చినప్పుడు మరి అయ్యేందుకు మనకు గుచ్చుకుంటున్నాయి అంటే, ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, మన జీవితము దేవుళ్ళు ఉండాల్సిన మన జీవితం ఏమైందంటే పాపంలో పడిపోతూ వచ్చింది. పాపంలో పడిపోవటం ద్వారానే అవన్నీ మనకు గుచ్చుకున్న అనుభవాలు వస్తున్నాయి. ఇక్కడ బైబిల్ చెప్పబడే మాట ఏంది? ఈ పాపంలో పడక మునుపు మానవుడు ఎలా ఉన్నాడు? మానవుడు పాపం ఎరగని వాడుగా, పాపం ఏంటో తెలియని వాడుగా, సిగ్గెరగని వాడుగా మానవుడు ఉంటూ వచ్చాడు. కాబట్టి అప్పుడు మానవుడికి ఏమీ లేదు బలహీనత. ఎప్పుడైతే మానవుడు దేవుడు వద్దన్న పని చేసి, దేవుడు చేద్దన్న పని చేసి పాపంలో పడిపోతూ వచ్చాడో అప్పుడే మానవుడికి నష్టం అన్నది ఆరంభించబడుతూ వచ్చింది. కానీ ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టే రాయబడుతున్న మాట ఏంటి? మానవుని మహిమగల సంఘముగా సృజించుటలో దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటంటే, ఒకటి సముద్రపు చేపలను ఏలాలని, ప్రభుత్వం చేయాలని. దేని మీద? సముద్రపు చేపల మీద. రెండు ఆకాశ పక్షుల మీద. మూడు ప్రతి వృక్షం మీద, అంటే ప్రతి చెట్టు మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. అందుకనే కదా దేవుడు మరి చూడండి, ఆ యొక్క ఒక చెట్టు యేసు ప్రభువు అట్లా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక చెట్టును చూసి ఆ చెట్టుని ఏం చేస్తాడు? యేసు ప్రభువు శపిస్తాడు. శపించంగానే ఆ చెట్టు ఎందుకు ఎండిపోతుందంటే, చూడండి ప్రియులారా, ప్రతి వృక్షం మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడని అక్కడ చూపిస్తున్నాడు. ఆ సముద్రపు చేపల మీద మీకు అధికారం ఉందని చూపిస్తున్నాడు.
ఇంకా ఆకాశ పక్షుల మీద అధికారం ఉందని చూపిస్తున్నాడు. ఇంకా చూడగా ప్రతి వృక్షం మీద, అంటే ప్రతి ఫలాలు ఇచ్చే ప్రతి వృక్షం మీద మీకు అధికారం ఉంది. యేసుప్రభువు అక్కడ మార్గంలో గుండా వెళ్తున్నప్పుడు ఆ చెట్టు కాయలు కాయినప్పుడు ఆ చెట్టు విధానం చూడగా ఆ యొక్క చెట్టును శపిస్తూ వచ్చాడు. అది అప్పుడు ఎండిపోయిన అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. కారణం ఏంటి అని దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, ప్రతి చెట్టు మీద ఫలాలు ఇచ్చే ప్రతి చెట్టు మీద ప్రభు మనకు అధికారం ఇచ్చాడు. కానీ ఆ అధికారాన్ని మనం ఏం చేసాము? పోగొట్టుకున్న వారు ఉన్నాం. తిరిగి క్రీస్తుల అధికారం ఇవ్వటం కొరకై, మనల్ని మన పాప జీవితాలు తీసివేయడం కొరకై యేసు ప్రభువారు కలవరి శిలువలో మన కొరకై ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన వాడు కూడా, మన కొరకై ప్రాణం ఇచ్చిన వాడుకుంటూ వచ్చాడు. ఇది ఎన్నో మాట? 3. కాబట్టి ప్రతి వృక్షము మీద, ప్రతి వృక్షాన్ని ఏలే అధికారం క్రీస్తులో దేవుడు మనకి ఇచ్చాడు. కానీ ఒకప్పుడు ఆ అధికారం పోగొట్టుకున్నాం, ఇప్పుడు క్రీస్తులో మనకు అధికారాన్ని ఇచ్చాడు. ఇదన్నమాట 3. ఇక 4వ విషయాన్ని చదువుదానండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే 4వ మాట, ఆదికాండం 1వ అధ్యాయం 30వ వచనం. భూమి మీద నుండు జంతువులన్నిటికి, ఆకాశ పక్షులన్నిటికి, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లు ఆహార మగునని పలికెను. ఆ ప్రకారం ఆయను. చాలు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చూసినట్టే మరొక మాటను మనం చూస్తూ వస్తున్నాం. ఏంటి మాట అని అంటే, బైబిల్లో రాయబడినటువంటి మరొక కోణాన్ని చూస్తున్నాం. ఏంటి మాట అంటే 4వ మాట, ఆదికాండము 1వ అధ్యాయం 30వ వచనం. ఏమని రాయబడుతూ వచ్చిందమ్మా? మళ్ళా చదవండి. భూమి మీద నుండు జంతువులన్నిటిని, ఆకాశ పక్షులన్నిటికి, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లు ఆహార మగునని పలికెను. ఆ ప్రకారం ఆయను. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఎన్నో మాట ఇది? 4. భూమి మీద ఉండే ప్రతి జంతువు మీద కూడా దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. దేని మీద ఇచ్చాడండి? ప్రతి జంతువు మీద. భూమి మీద ఉండే ప్రతి జంతువు మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ఓ మాటలో మనం చెప్పాలంటే, భూమి మీద ఏవైతే జంతువులు ఉన్నాయో వాటన్నిటి మీద దేవుడు మనకి క్రీస్తు యేసులో ఏం చేశాడు? అధికారం ఇస్తూ వచ్చాడు. కానీ మనం ఏం చేసాం? అధికారాన్ని పోగొట్టుకున్నాం. చూడండి, ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే, సింహం కూడా మన మాటకు లోబడాలి. ఒక మాట చెప్పాలంటే సింహం కూడా మన మాటకు లోబడాలి. ఇంకా ఎలుగుబంట్లు లోబడాలి. ఇంకా ఆ పాములు కూడా అంటే లోబడాలి. ఇంకా చెప్పండి, నక్కలు, ఇంకా కుక్కలు, కోతులు, ఇంకా పందులు, ఇంకా బర్రెలు, ఇంకా అయిపోయినాయా? ఎన్నో ఉండేది తెలుసా? ఎన్నో లెక్కలేనని జంతువులు ఉన్నాయి. ప్రతిదానికి ఆదామే పేరు పెట్టింది. ఎవరు? ఆదామే. ఇక్కడ విచిత్రమైన తెలుసా, భూమి మీద ఉండే ప్రతి జంతువు మీద కూడా అధికారం దేవుడు నీకు ఇచ్చాడు. నీకైనా నాకైనా. మానవుని మహిమ గల వానిగా సృజించటంలో దేవుని యొక్క ఉద్దేశం అదే. ఏంటా ఉద్దేశం? మానవుడు ప్రభుత్వం చేయాలంటే ఏలాలి, అధికారం చేయాలని దేవుని ఉద్దేశం. కానీ దేని మీద అంటే 4, మొదటిగా సముద్రపు చేపల మీద, 2 ఆకాశ పక్షుల మీద, 3 ప్రతి వృక్షం మీద, 4 భూమి మీద ఉండే ప్రతి జంతువు మీద కూడా నీకు నాకు అధికారం ఇచ్చాడు దేవుడు. ప్రతి జంతువు మీద అధికారం ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, మన ఊర్లో కోతులు ఎక్కువ ఉన్నాయి. నర్సాపూర్లో ఒక కోతిని నిలబడు అంటే నిలబడిపోవాలి, వెళ్ళిపో అంటే వెళ్ళిపోవాలి. ఆ అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. కానీ వాటిని మనం ఎక్కడ పోగొట్టుకున్నామంటే, ఆదికాండం 3వ అధ్యాయంలో ఆ సర్పము కుయుక్తి గలదై సాతాను దాంట్లో ప్రవేశించిన కోణంలో మనల్ని మోసపుర్చడం ద్వారా, తినొద్దన్న పండు తినటం ద్వారా మన జీవితాలు నష్టపోయి పాపలు పడిపోతూ వచ్చాం. తద్వారా ఇప్పుడు జంతువులు కూడా మన మాట వింటలా. మనం జంతువుల మాట వినాలి. ఏ మాట వినాలండి? జంతువుల మాట. కుక్కని హడి అంటే వెళ్ళదు. అది మన ఎదుటికి వచ్చేమనేది బౌబౌం అనేది. అది చెప్పిన మాట మనం వినాలి. అది ఆడ నుంచోమంటే నుంచుంటాం. అట్టే అర్థమవుతుందండి. అంటే ప్రతి జంతువు పైన దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. సింహం పైన అధికారం ఇచ్చాడు. సింహం వస్తే దాన్ని ఎదుటి వెళ్ళి ఎట్టు నుంచుంటావా? పులి వస్తే నుంచుంటావా? చెప్పండి. కుక్క వచ్చినా, ఏమొచ్చినా, కుక్క వచ్చినా, సింహం వచ్చినా, పులి వచ్చినా ఇటెళ్ళి ఎదురుకెళ్ళి నుంచుంటావా? దేవుడు నాకు అధికారం ఇచ్చాడు, ఇదిగో నేను నీ మీద అధికారం కలిగిన వాడు నుంచుంటావా? అది ఆడుంటే పరిగెత్తాం. అది అక్కడ ఉంటే ఇటు పక్క ఉంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం. అది నా మీద పడిద్దని. అంటే మానవుడికి ఎంత అధికారం ఇచ్చాడో అది తెలుసుకోలేకపోతున్నాడు మానవుడు. అదే దేవుడు మానవుడికి జంతువుల పైన కూడా అధికారం ఉందని తెలియపరిచింది. ఎక్కడంటే చాలా విషయాల్లో దేవుడు తెలియపరిచాడు. కానీ ఒక సందర్భం మనం చూడొచ్చు. దానియేలు గ్రంథంలో దానియేలు సింహపు గుహలో వేయబడినప్పుడు
సింహాలు ఎందుకు దానియేలును తినలేకపోయినాయి, ఎందుకు దానియేలును ముట్టుకోలేకపోయినాయి అంటే మానవుడి పైన దేవుడు అధికారం ఇచ్చాడు. క్షమించండి, మానవుడికి దేవుడు అధికారం ఇచ్చాడు. ఏటిపైన? సింహాల పైన మానవుడికి దేవుడు అధికారం ఇచ్చాడు. కాబట్టి ఒకవేళ అదే దానియేలు సింహాలను శపిస్తే ఆ సింహాల జీవితం ఏమయ్యేది తెలుసా? బహుఘోరంగా అయ్యి ఉండే. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, మా 7వ మాట, మానవుని మహిమ గలవానిగా సృజించడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మానవుడు ఏలాలని. మానవుడు వేటిని ఏలాలని దేవుని యొక్క ఉద్దేశం అంటే భూమి మీద ఉండే ప్రతి జంతువును, భూమి మీద ఉండే ప్రతి జంతువును కూడా మానవుడు ఏం చేయాలా? ఏలాలి, అధికారం చేయాలి, ప్రభుత్వం చేయాలి. ప్రతి జంతువు మీద నీకు అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. ప్రతి జంతువు మీద సర్వాధికారం దేవుడు నీకు ఇచ్చాడు. ఆ జంతువుని ఏలే అధికారం, ఆ జంతువు పైన ప్రభుత్వం చేసే అధికారం దేవుడు క్రీస్తు యేసును బట్టి నీకు ఈ రోజు నేడు మనకి ఇస్తూ వచ్చాడు. కానీ మన జీవితాలు ఏంటంటే దేవుడిచ్చిన అధికారాన్ని దుర్వినియోగపరుచుకుంటున్నాం. దేవుడు ఏ అధికారం అయితే క్రీస్తు యేసులో మనకి ఇస్తూ వచ్చాడు, ఏ అధికారాన్ని అయితే దేవుడు క్రీస్తు యేసు ద్వారా మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు, అధికారాన్ని పోగొట్టుకుంటున్నాం. అందుకే ఈరోజు కుక్కలకు భయపడుతున్నాం, కోతులకు భయపడుతున్నాం, నక్కలకు భయపడుతున్నాం, చిన్న చిన్న వాటికి అన్నిటికీ భయపడుతూ వస్తున్నాం. దోమలు కూడా అవి అయిపోయినాయి లెక్క, దోమల సంగతి తర్వాత చూద్దాం. కాబట్టి భూమి మీద ఉన్న ప్రతి జంతువు మీద దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. కానీ అధికారాన్ని మనం కోల్పోయాం. ఎట్లా? పాపం చేయటం ద్వారా. ఆదికాండం 3వ అధ్యాయంలో అవ్వ చేసిన పాపాన్ని బట్టి దేవుని ద్వారా వచ్చిన అధికారాన్ని మనం కోల్పోయాం. కాబట్టి ఇప్పుడు సముద్రపు చేపల మీద మనకు అధికారాన్ని కోల్పోయిన వారు ఉన్నాం. ఇంకా ఆకాశ పక్షుల మీద అధికారం కోల్పోయిన వారు ఉన్నాం. ప్రతి వృక్షం మీద అధికారం కోల్పోయిన వారు ఉన్నాం. భూమి మీద ఉండే ప్రతి జంతువు మీద కూడా మనం అధికారాన్ని కోల్పోయిన వారు ఉన్నాం. కారణం ఏంటంటే పాపము. మానవుళ్ళు ఎప్పుడైతే పాపం ఉండిద్దో దేవుడిచ్చిన అధికారాన్ని పోగొట్టుకుంటాడు. ఆ దేవుడిచ్చిన అధికారమే కాదు, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు కూడా పోగొట్టుకుంటాడు. పోగొట్టుకారా? దేవుడిచ్చిన చూడండి, మానవుడు జంతువుల పైన ఇచ్చిన అధికారమే కాదు, దేవుడిచ్చిన ఆశీర్వాదాలను కూడా మానవుడు పోగొట్టుకుంటాడు. దేవుని యొక్క దీవెనలు కూడా మానవుడు పోగొట్టుకుంటాడు. కానీ ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, ఆదికాండం 1వ అధ్యాయం 30వ వచనం ప్రకారం భూమి మీద ఉండే ప్రతి జంతువు మీద దేవుడు మనకి అధికారం ఇచ్చాడు. అధికారం నీకు నాకు ఉంది, కానీ పోగొట్టుకున్న పాపాన్ని బట్టి, ఆ పాపాన్ని బట్టి పోగొట్టుకున్న అధికారం క్రీస్తు యేసు ద్వారా దేవుడు మరలా తిరిగి మనకిస్తున్నాడు. తిరిగి మనకి ఇవ్వటం ద్వారా మహిమగల వాణిగా మనం సిద్ధపరచబడుతున్నాం. ఈ మహిమగల వాణిగా అవటం ద్వారా మహిమగల సంఘంగా చేయబడుతున్నాం. ఈ మహిమగల సంఘం దేవుని మహిమార్థమే ఉండబోతుంది. ఇదన్నమాట 4. ఇక 5వ విషయాన్ని చూద్దామా? రండి. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, అనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 5వ మాట త్వరగా ముగిచేస్తాను. దేవుని యొక్క వాక్యం చూసినట్టు 5వ కోణం ఏంటండి? ఇక్కడ రాయబడిన మాట ఎన్నో మాట ఇది? 5. భూమి మీద ప్రాకే ప్రతి వాటిని. ఏంటి 5వ మాట? కాబట్టి భూమి మీద ప్రాకే ప్రతి జీవి మీద కూడా దేవుడు ఏం చేశాడు? మనకి అధికారాన్ని ఇచ్చాడు. భూమి మీద పాకి. ఇప్పుడు చూడండి, భూమి మీద పాకే ఏంటి? పాము, ఇంకా జెర్రీ, ఇంకా పాము, జెర్రీ, ఇంకా చీమ, ఇంకా కప్పలు. ఆ మస్తులోనే కొన్ని చెప్పండి, చాలా ఉండే. పాము, జెర్రీ, ఇంకా చీమ, తేలు, ఇంకా కప్పలు, ఇంకా బల్లులు కూడా భూమి మీద బాగుతున్నాయి. బాగుతాయిలే, భూమి మీద కూడా బాగుతాయి. ఇంకా బొద్దింకలు, ఇంకా మిడతలు, ఇంకా బొంత పురుగులు అంట, ఇంకా గొంగళ పురుగులు, ఇంకా ఇవి చెప్పుకోవడం పోతే చాలా ఉన్నాయి కదా. అంటే బైబిల్ చెప్పే మాట ఏంటంటే
భూమి మీద ప్రాకే ప్రతి వాటి మీద, అంటే భూమి మీద ప్రాకే ప్రతి వాటి మీద దేవునికి ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, చేమొచ్చి మనల్ని ఎందుకు కొడుతుంది? చేమొచ్చి మనల్ని ఎందుకు కొడుతుంది? పాము వచ్చి ఎందుకు మనల్ని కరుస్తుంది? పాము మీద కూడా అధికారం ఇచ్చాడా లేదు దేవుడు? అది స్పష్టంగా ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు చూపిస్తున్నాడు. అంటే భూమి మీద పాకే ప్రతి జీవి మీద నీకు అధికారం ఉంది, నీకు అధికారం లేదని నువ్వు అనుకోవద్దు అని చెప్పని నీకు ఎప్పటికీ అధికారం ఉందని ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు చూపిస్తున్నాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో చూడగా 15వ వచనం ఏమని రాయబడితే వచ్చింది? మరియు నీకును స్త్రీకును నీ సంతానముకు ఆమె సంతానమునకు వైరం కలుగజేసేదును, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. కనబడుతుందండి. కాబట్టి చూడండి 14వ వచనంలో కూడా ఉంది. అందుకు దేవుడైన యెహోవా సర్పంతో నువ్వు దీన్ని చేసినందున పశువులన్నిటిలో భూజంతువులు అన్నిటిలోనూ నువ్వు శపింపబడిన దానివై నీవు కడుపుతో ప్రాకుచ్చు, నీ బ్రతుకు దినములన్నిటిని మన్ను తిందు. అంటే ప్రతి దాని మీద దేవుడు నీకు నాకు అధికారం ఇచ్చాడు. దేని మీద అండి? భూమి మీద ప్రాకే ప్రతి జీవి మీద, పాము మీద అధికారం ఇచ్చాడు. కానీ ఆ పాములు ఎందుకని మనల్ని గరుస్తున్నాయి? ఇప్పుడు మన కింద యజమానుడు కాదు, ఒక దాసుడు ఉంటాడు. యజమానుడు కాదు, ఒక దాసుడు ఉంటాడు. మనం యజమానులు ఉన్నాం అనుకోండి, దాసుడు వచ్చి మనల్ని కొడతాడా? మరి ఎందుకు కొడుతుంది? ఇప్పుడు మా తాతయ్య పేరు నీలాంబరం. ఏం పేరు? నీలాంబరం. మా తాతయ్య గారు, నాకు తెలీదు, ఒకానొక సందర్భంలో నేను తెలుసుకుంది ఏంటంటే, మా తాతయ్య గారు పేరు నీలాంబరము. ఆయన పావును బట్టేవాడు అంట. పావులు ఎట్ట బట్టేవాడు అంటే, ఇట్లా పావు నడుచుకుంటే, ఇట్లా మామూలుగా నడుచుకుంటే కాదు, పాక్కుంటే వెళ్తుంది అనుకోండి, దాన్ని తోక పట్టుకునేవాడు అంట. దానితోడు ఏం చేసేవాడు? ఇంకో పావును తోక కూడా పట్టుకునేవాడు. 2 పావులు తోకలు కట్టేసి ఒక కట్టుకోవాలి, అంటే ఒక కర్ర రహదారులు మార్గంలో, అంటే అందరూ నడిచే మార్గంలో కర్ర నాటి దానికి ఆ కర్రకి ఏం చేసాడు? 2 పావులు తోకలు కలిపి కట్టేసేసేవాడు అంట. ఇక 2 పావులు ఏం చేసాయి? అక్కడ ఎటు వెళ్ళదాకా అటు ఇటు ఆడుతూ ఉండేయంట. ఎందుకు చేసేవాడంటే, ఊళ్ళో ఉన్న రైతులు కావాలని తిట్టినప్పుడు లేదా ఏదో ఒకటి చేసినప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ఇట్లా కట్టేసేవాడంట. అర్థమైందండి? కానీ బైబిల్ అంటుంది, కత్తి పట్టినవాడు కత్తితోనే మరణిస్తాడు. ఆయన పాము గరిసే చచ్చిపోయాడు. అదవుతుందండి, పాము గరిసే చచ్చిపోయాడు. ఎందుకు చెబుతూ వస్తున్నామంటే, సరే ఆయన ఎట్లా చచ్చిపోయాడు అన్నది రెండో మాట. సర్పం మీద మనకు అధికారం ఉంది. ఆ తాతయ్య కేక వెయ్యంగానే పాము ఆగిపోయేదంట. పిలవటంతోనే ఆగిపోయాయంట. కొంతమంది చేతిలో రేఖలు ఉంటాయంట, మరి ఏంటి మనకు తెలియదు. చాలా మంది అంటారు ఆ చేయి చూపించగానే పాము పైకి ఎగిరేది కూడా ఆగిపోతూ వచ్చిందంట. ఇప్పుడు పాము వస్తాయో మనకు తెలీదు. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే ప్రియులారా, ప్రతి జీవి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. పాముల మీద కానీ, పురుగుల మీద కానీ, భూమి మీద ఉన్న ప్రతి జీవి మీద దేవుడు అధికారం ఇచ్చాడు. శారదకు భయం వేసినట్టుంది. ప్రతి జీవి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. అయితే ఈరోజు మన జీవితాలు ఏంటంటే, దేవుడిచ్చిన అధికారాన్ని మనం పోగొట్టుకున్నాం పాపం ద్వారా. దేవుడిచ్చిన అధికారాన్ని పాపం ద్వారా పోగొట్టుకోవడం ద్వారా ఆ పావులు కరిస్తే మనం చనిపోతున్నాం. పురుగులు చేమలు కరవటం ద్వారా అబ్బా ఎందుకు కుట్టినాయి అని చెప్పని మనం బాధపడుతున్నాం. కారణం ఏంటి? పాపము. మానవుడు చేసిన పాపాన్ని బట్టి, అవ్వ చేసిన పాపాన్ని బట్టి మహిమ గలవారుగా ఉండాల్సిన వారి జీవితాలు పాపంలో పడిపోవటం ద్వారా ఇప్పుడు ఏమని సర్పాలు కాటేస్తున్నాయి, పురుగులు కరుస్తున్నాయి. ఇక వాటి బాధకి మానవుడు ఏం చేస్తున్నాడు? చక్కగా ఉండి అనుకుంటున్నాడా? విలవెల్లాడుతున్నాడు. వీటన్నిటి కారణం ఏంటంటే ప్రియులారా, పాపము. అయితే మానవుని మహిమ గలవానుగా సృజించట్లో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మానవుడు ఏలాలి అంటే ప్రభుత్వం చేయాలి, అధికారం. మానవుడు వేటిని ఏలాలి అని దేవుని యొక్క ఉద్దేశం అంటే 1 సముద్రపు చేపలను, 2 ఆకాశ పక్షులను, 3 ప్రతి వృక్షమును, 4 భూమి మీద ఉండే ప్రతి జంతువు మీద, 5 భూమి మీద ప్రాకే ప్రతి జీవి మీద ప్రతి జీవి మీద మానవుడికి అధికారం ఇచ్చాడు దేవుడు. కానీ ఈ అధికారాలన్నింటిని కూడా పాపం చేయటం ద్వారా పోగొట్టుకుంటూ వచ్చాడు. ఇదన్నమాట. 6వ విషయాన్ని చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయం 1వ అధ్యాయం 28వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు.
అంటే దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే 6వ మాట, ప్రతి జీవి మీద, దేని మీద ఇచ్చాడండి? ప్రతి జీవిని వెళ్ళే అధికారం దేవుడు ఇచ్చాడు. భూమి మీద ప్రతి జీవిని, అంటే భూమి మీద జీవము కలిగిన ప్రతి దాన్ని వెళ్ళే అధికారం ప్రభు మనకి ఇచ్చాడు. దేని వెళ్ళే అధికారం? ప్రతి దాన్ని వెళ్ళే అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. దాంట్లో ఒక జీవి ఏంటి చెప్పండి? భూమి మీద ప్రతి జీవి మీద మనకు అధికారం ఇచ్చాడు. దాంట్లో ఒక జీవి ఏంటి చెప్పండి? మానవుడు. మానవుడు కూడా జీవాత్మ కలిగిన వాడే కదా, జీవే కదా. మానవుడి మీద కూడా దేవుడు అధికారం ఇచ్చాడు మనకి. ఎవరి మీద? మానవుడి మీద కూడా అధికారం ఇచ్చాడు దేవుడు. ప్రతి జీవి, ఆ జీవిలో మానవుడు కూడా ఉన్నాడు. అంటే మీరు అనొచ్చు, ఆదికాండంలో 1వ అధ్యాయం మరి మానవుడు లేరుగా బ్రదర్ అంటే, దేవుడైతే అధికారం ఇచ్చాడు ప్రతి జీవి మీద. ఆ జీవిలో పాపం చేయడం ద్వారా మనం కూడా ఒక జీవాత్మ కలిగిన వారం కాబట్టి ఒక జీవిగా ఉంటూ వస్తున్నాం. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే ప్రతి మనుషుడి మీద దేవునికి అధికారం ఇచ్చాడు. ఎగ్జాంపుల్ ఒక మాట చెప్పొచ్చు. ఈరోజు అసలు అధికారం మందిరంలో ఎవరికి ఉండిద్ది అంటే సేవకుడికి ఉండిద్ది. ఎవరికి ఉండిద్ది అధికారం? సేవకుడికి. ఈరోజు ఆయన తప్పక అందరూ అధికారం చేసేవాళ్ళు ఉంటారు. ఎవరు? సేవకుడు తప్పక అందరూ అధికారం చేసేవాళ్ళు ఉంటారు. ఒకళ్ళు వచ్చి పప్పులో ఉప్పు ఎక్కువైంది, ఎందుకు ఎక్కువైంది అంటారు. ఒకళ్ళు వచ్చి నాకు కూరగాయలు ఎందుకు వేయలేదు ఈరోజు కూరలా అంటారు. ఆదివారం ప్రేమందులో ఒకళ్ళు వచ్చామంటారు, ఎరగాలండి చాలా చోట్ల విన్నాను చెబుతున్నా. ఒకళ్ళు వచ్చామంటారు, నన్ను పాటలు బిల్లతాను పులిపేటం ఎందుకు ఎక్కలేదంటారు. ఒకళ్ళేమో బల్ల బిల్లతానికి ఎందుకు పిలవలేదంటారు. ఒకళ్ళేమో నాకెందుకు అధికారం ఇవ్వలేదు, నన్ను నీతో పాటు కూర్చో చేసుకుని ఎందుకు కూర్చోబెట్టలేదంటారు. ఎక్కడ? పులిపేట మీద. నీతో పాటు నన్ను ఎందుకు కూర్చోబెట్టలేదంటారు. అంటే చాలా చోట్ల చూస్తూ వస్తున్నాయి ఏంటంటే అధికారం. అసలు మానవుల పైన, సమస్త మానవుల పైన అధికారం దేవుడు తన దాసుడికి ఇస్తూ వచ్చాడు. ఎందుకంటే మనం ఎలా అధికారం అంటే ఏదో దండించడం కాదు, ఎలా వెళ్ళాలో, ఎలా నడవాలో, ఎలా ప్రవర్తించాలో మనకు నేర్పించే అధికారాన్ని తన దాసుడికి ఇచ్చాడు. కానీ ఈ రోజుల్లో మానవులు ఏంటంటే సేవకుల మాటలు తప్పక అందరూ మాటలు వింటారు. ఎవరి మాటలు తప్పగా? సేవకుల మాటలు తప్పక అందరూ మాటలు వింటారు. చెడగొట్టేవాడి మాటలు అయితే చెవులు దగ్గర పెట్టుకుని వింటాం. పాడు చేసేవాడి మాటలు అయితే ఇంకా దగ్గరికి వెళ్ళాలా వింటాం. ఇంకా చెప్పని. అంటే మన జీవితాలు ఏంటంటే నష్టపరిచే వాళ్ళని బాగా వింటాం. మనకి మేలుకరంగా చెప్పే మాటలు మనం వినటానికి ఇష్టపడం. కానీ బైబిల్ అంటుంది కదా, ప్రతి జీవి మీద అధికారం ఇచ్చాడు. ఎవరికి? మహిమ గలవానిగా దేవుడు ఏ మానవునైతే సృజించాడో ఆ మానవుడికి మహిమ గలవానిగా ఉండి, ఆ మహిమతో కూడిన మానవుడిగా ఉండి ప్రతి దాని మీద, అంటే ప్రతి మనుషుడి మీద కూడా అధికారం చేసి అధికారాన్ని ఇచ్చాడు. మరలా చెబుతున్నా, అధికారం మనకు ఉందని గుర్తు చేయడానికి యేసు ప్రభువారు ప్రకటన గ్రంథంలో చెబుతూ వస్తున్నాడు కదా, వీరు క్రీస్తుతో కూడా 1000 ఏళ్ళు రాజ్య పరిపాలన చేయబోతున్నారు. క్రీస్తుతో కూడా 1000 ఏళ్ళు పరిపాలన చేయబోతున్నారని చెబుతున్నాడు. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటి? మనకి క్రీస్తుతో కూడా 1000 ఏళ్ళు పరిపాలన చేయబోతున్నాం. అధికారాన్ని దేవుడు మనకిస్తున్నాడు. అయితే ప్రియులారా, మానవుని మహిమ గలవానుగా సృజించట్లో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎన్నమాట ఇది? 6వదిగా ప్రతి జీవిని ఏలాలి. ఒక మానవుడినే కాదు, భూమి మీద ఉన్న ప్రతి జీవిని, జీవము కలిగిన ప్రతి జీవిని ఏలే అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. ఎవరిని ఏలే అధికారం అండి? ప్రతి జీవిని. అంటే దేవుడు సృష్టించిన ప్రతి జీవి మీద దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడు. మొదట మనల్ని మహిమ గలవానిగా సృజించి దేవుడు సృష్టించిన ప్రతి జీవి మీద మనకు అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చాడు అన్నది ఎక్కడ కనబడుతుందో తెలుసా? చూడండి, ఆదికాండంలో మనం చూసినట్టయితే 2వ అధ్యాయంలో 18వ వచనంలో, దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేలుడని నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవం గల ప్రతి దానికి ఆదాం ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగేను. అంటే అర్థం ఏంటి? ఆదాం చేత దేవుడు ఎందుకు పేర్లు పెట్టిస్తున్నాడు? ఎందుకంటే వీటన్నిటి మీద నీకు అధికారం ఉంది. ప్రతి జీవి మీద నీకు అధికారం ఉంది. జీవము కలిగిన ప్రతి జీవి మీద, భూమి మీద జీవము కలిగి బ్రతికున్న ప్రతి జీవి మీద నీకు అధికారం ఉందని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. కానీ మానవుడు ఉద్దేశాలు ఏంటంటే, దేవుడు చెప్పిన పని చేయకపోవడమే మానవుడి గుణలక్షణం. మానవుని గుణలక్షణం ఏంటి? దేవుడు ఏం చెబుతాడు అది చేయకపోవడమే మానవుడి గుణలక్షణం. మానవుడి యొక్క లక్షణం అదే, ఆ ఉద్దేశాలు అవే. దేవుడి పని చేయమంటే అది కాకుండా మిగతా పనులన్నీ చేస్తాం. కడుపురీరారు ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే ఎన్నో మాట ఇది? 6వదిగా భూమి మీద ఉండే
ప్రతి జంతువు ప్రతి జీవి మీద దేవుడు మనకేం చేశాడు? జంతువుకి ప్రతి జీవి మీద, జీవం కలిగిన ప్రతి దాని మీద దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడు. ఇదన్నమాట 6. ఇక 7వ విషయాన్ని చూద్దాం. రైట్, ఆదికాండం 1వ అధ్యాయం. ఆదికాండము 1వ అధ్యాయం 31వ వచనం 7వ మాట. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదని నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినం ఆయను. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో ఒక మాట చూస్తున్నాం. ఏంటి ఆ మాట? 7వది అంటే ప్రియులారా, ఇక్కడ రాయబడుతున్న 7వ మాట, దేవుడు తాను చేసిన వాటి అన్నిటి మీద మానవుడికి అధికారం ఇచ్చాడు. వేటి మీద ఇచ్చాడండి? దేవుడు ఏవేవైతే సృజించాడో మానవుని తప్పక మిగతా ఏవేవైతే దేవుడు సృజించాడో వాటన్నిటి మీద మనకు అధికారం ఇచ్చాడు. వేటి మీద ఇచ్చాడండి? ఒక మానవుడు తప్పక మిగతా ఏవేవైతే దేవుడు సృజించాడో ఆ సృజించిన వాటన్నిటి మీద ఈ మానవుడికి దేవుడు అధికారం ఇచ్చేసేసాడు. ప్రతి దాని మీద మనకు అధికారం ఇచ్చాడు. దేని మీద ఇచ్చాడు? ప్రతి దాని మీద, ప్రతి వస్తువు మీద, ప్రతి జంతువుల మీద, ప్రతి ఇంకా ప్రాకే జీవుల మీద, ప్రతి వృక్షముల మీద, అంటే ప్రతి దాని మీద, ఈ భూమి మీద ఏవేవి ఉన్నాయో వాటన్నిటి మీద దేవుడు నీకు ఆయన సృజించిన ప్రతి దాని మీద నీకు అధికారం ఇచ్చాడు. ఆయన సృజించిన ప్రతి దాని మీద నీకు అధికారం ఇచ్చాడు. ఆ సృజించిన దానిలో పాము కూడా ఉందా లేదా? మరి పాము మీద అధికారం ఇచ్చినప్పుడు ఆ పాము చెప్పిన మాటలు ఎలా నమ్ముతూ వచ్చారు వీళ్ళు? అర్థమవుతుందండి? పాము మీద కూడా దేవుడు నీకు అధికారం ఇచ్చాడు, కానీ ఆ పాము చెప్పిన మాటలు ఎందుకు నమ్ముతూ వచ్చారు? అవి చెప్పిన మాటలు నమ్మబట్టే కదా ఇప్పుడు పాపంలో పడిపోయింది, దేవుని ఆశీర్వాదం కోల్పోయింది, దేవుని వనంలో నుంచి బయటికి నెట్టివేయబడింది, దేవుని సన్నిధి నుంచి వెలుపడికి నెట్టివేయబడింది. ఆ పాపాన్ని బట్టే కదా. అంటే ఆ సాతానుడు లేదా పాము ఏదైతే మాట్లాడుతూ వచ్చిందో ఆ మాటలు మనం వినుకోకుండా దేవునికి భయపడితే ఆ అధికారం నీకు ఎప్పటికి ఉండేది. అంటే దేవునికి భయపడుకోకుండా చెప్పుడు మాటలని తన జీవితాన్ని నాశనం చేసుకున్నారు ఆదాము అవ్వ. ఈరోజు చాలా మంది జీవితాలు అలాగే ఉన్నాయి. విశ్వాసులు, దేవుని బిడ్డలు, రక్షణ మారుమూసి పొందినటువంటి చాలా మంది దేవుని బిడ్డల జీవితాలు ఎలా ఉన్నాయి? ఏంటి? దేవుని భయం లేకుండా, దైవ భయం లేకుండా చెప్పుడు మాటలని వారి జీవితాలు నష్టపరుచుకునే వాడు చాలా మంది ఉంటూ వస్తున్నారు. ఈరోజు ప్రియులారా, దేవుని సన్నిధికి వస్తున్న మనం, దేవుని దగ్గరకు వస్తున్న మన జీవితాల్లో అన్నిటిపైన దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. మహిమ గలవాడుగా నువ్వు ఉండాలి. కానీ పాపాన్ని బట్టి కోల్పోయిన నీకు నాకు యేసుప్రభు కలువరి శిలువలో ప్రాణం పెట్టడం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా తిరిగి మహిమ గలవానిగా మనల్ని సృజించుతూ వస్తున్నాడు. తిరిగి మహిమ గలవానిగా ప్రభు మనం చేస్తూ వచ్చాడు. ఆ మహిమ గల అనుభవం ప్రభు తీసుకొచ్చిన తర్వాత ఈరోజు మన జీవితాలు ప్రతి దాని మీద, దేవుడు సృష్టించిన ప్రతి దాని మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. కానీ ఎందుకు అధికారాన్ని పోగొట్టుకుంటున్నామంటే పాపము. బైబిల్ అంటుంది కదా, పాపం వల్ల వచ్చే జీతము మరణం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6:23 రాయబడింది, ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతం మరణం. అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం ఉంది. క్రీస్తు యేసునందు నిత్య జీవం ఉంది. అంటే ఏదైతే మహిమ గల జీవితాన్ని మనం పోగొట్టుకున్నామో, ఏ మహిమతో కూడిన జీవితాన్ని అయితే మనం పాపాన్ని బట్టి పోగొట్టుకుంటూ వచ్చామో, ఆ మహిమతో కూడినటువంటి జీవితం క్రీస్తు యేసు ద్వారా తిరిగి మరలా మనకు అనుగ్రహించబడుతుంది. ఈరోజు ప్రియులారా, ఈ బైబిల్ స్టడీకి వచ్చిన నా జీవితాల్లో మహిమ కలిగిన అనుభవాన్ని మనం పోగొట్టుకుంటే, దేవుని ఉద్దేశం ఏంటంటే స్త్రీలైనా పురుషుడైనా ఎవరైనా సరే దేవుని దృష్టిలో ఒకటే. దేవుని ఉద్దేశం ఏంటి? అందరినీ మహిమ గల వారుగా సృజించాలన్న దేవుని ఉద్దేశం కాబట్టి సృజించాడు. కానీ మనమేంటి? ఆ మహిమ గల ధన్యతను క్రీస్తులో నుండి పోగొట్టుకున్నాం. పాపాన్ని బట్టి, ఏ పాపాన్ని బట్టి అయితే పోగొట్టుకున్నామో తిరిగి మరలా మనం మహిమ గల వారుగా ఉండాలని దేవుని యొక్క నిత్యమైన ప్రణాళిక. అట్లా మహిమ గల వారుగా మనం ఉండాలంటే మన జీవితాల్లో ఏ పాపం అయితే చెడు మాటలు, చెప్పుడు మాటలని దేవుని భయం లేకుండా మనం చెప్పుడు మాటలు వింటూ వచ్చి మన జీవితాన్ని నష్టపరుచుకున్నాము, దాన్ని సరి చేసుకోవాలి. ఈరోజు మందిరంలో, సంఘంలో చూడండి, మీరు జాగ్రత్తగా మందిరాల్లో, సంఘంలో చూడండి, చాలామంది చెప్పుడు మాటలు వింటున్నారు. అంటే దేవుని భయం లేదు, దైవ భయం లేక చెప్పుడు మాటలని
జీవితాలు నష్టపరుచుకునేవాడు చాలామంది ఉన్నారు. ఈరోజు నీవు నేను కూడా చెప్పుడు మాటలేని జీవితాన్ని నష్టపరుచుకుంటుంటే దైవ భయం మనకు లేదు. ఆనాడు ఆదాం అవ్వ దేవుడు చెప్పిన మాటకు భయపడుకోకుండా, దేవుని చెప్పిన మాటకు భయపడకుండా చెప్పుడు మాటలేని ఎలా జీవితాన్ని నష్టపరుచుకున్నారు. ఈరోజు మందిరాల్లో, సంఘంలో చాలామంది ఇలా నష్టపరుచుకునే వారు ఉన్నారు వారి జీవితాలు. అట్లాంటి వారిలో నీవు నేను మన కుటుంబాలలో నష్టపోకుండా ఉండటం కొరకాయి దేవుడు మన జీవితాల్ని ఒకటి గుర్తుపెట్టుకోండి, మన జీవితాన్ని మహిమ గల వారిగా సృజించి మనం అధికారం చేయాలని దేవుడు మనం సృజించాడు. మనం దాసులుగా ఉండాలని కాదు, దాసత్వం కలిగిన వారికి ఉండాలని కాదు. మనల్ని దేవుడు ఎలా సృజించాడు? అధికారం, ప్రభుత్వం చేసేవారుగా దేవుడు సృజించాడు. కానీ ఈరోజు మనం దాసులుగా ఎందుకుంటున్నామంటే పాపము. ఆ పాపముని బట్టే ఈరోజు దాసత్వంలోకి వస్తున్నాం. ఏ పాపం అయితే మనలో ఏలుతుందో ఆ పాపాన్ని పోగొట్టుకుని, ప్రభా నేను నీకు భయపడలా, నీ మాట వినుకోకుండా చెప్పుడు మాటలు విన్నానంటే నీ మాటకి విలువ లేదు, నీకు భయపడలేదు అని అర్థం. కాబట్టి నేను ఎంతో నష్టపోతున్నా. ఇప్పుడు నష్టపోయే జీవితం ఉంది. ఈ రోజు నుంచి నా జీవితాన్ని మార్చి నాకంటూ ఒక మంచి మార్గం ఏర్పరచు. నీ మాటలు విని నీ వాక్య పెలుగు నేను ముందరికి వెళ్తాను సాయం చేయండి. ఇప్పటివరకు చెప్పుడు మాటలు విని ఎంతో నష్టం చేసుకుంటూ వచ్చే జీవితాన్ని దేవుని పరిచర్లో కానీ, దేవుని సేవలో కానీ, దేవుని యొక్క సహవాసంలో, సువార్త చెప్పే విషయంలో, వాక్యం బోధించే విషయంలో, మందిరంలో పనిచేసే విషయంలో, అనేక విషయాల్లో చెప్పుడు మాటలు నా జీవితాన్ని ఎంతో నష్టపరుచుకుంటూ వచ్చా. క్షమించు ప్రభు అని మనం సరి చేసుకోవాలి. చూడండి ప్రియులారా, చాలా మంది యొక్క జీవితాలు మందిరంలో పని చేయలేరు. ఎందుకని? చెప్పుడు మాటలు వింటారు. చెప్పుడు మాటలేని అక్క మనం ఆ పని చేయొద్దు, ఈ పని చేయొద్దు అంటే వాళ్ళ మాటలు వింటారు. ఇది చేయొద్దు, అది చేయొద్దు అంటే అందరూ మాటలు వింటాం. చెప్పుడు మాటలు పక్కన పెట్టాలి. ఇది నా పని, ఇది నాకు దేవుడు ఏర్పరిచినది, ఇది నా కొరకై దేవుడు నియమించినది, ఇది నేను చేయాల్సిన పని, ఇంకెవరు చేయాల్సింది కాదు, దేవుడు నాకు ఇచ్చిందని దైవ భయం కలిగి మనం ముందరకెళ్ళి దేవుడు మనకిచ్చిన పని, దేవుడు మనకు చెప్పిన పని మనం చేసినప్పుడు దేవుడు అంటే భయం కలిగిన వారికి ఉండట్లు లెక్క. ఒకవేళ దేవుని మాట వినుకోకుండా, అశ్రద్ధ కలిగి దేవుని మాట వినుకోకుండా, దేవుడు చెబుతున్నా తర్వాత చూద్దాం అని టైం పాస్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఓ రోజు దేవుని యొక్క తీర్పు మనకు వస్తుంది. ఏంటంటే దేవుడు చెప్పిన పని చేయనందుకు మనం తీర్పులోకి వచ్చి ఆ తీర్పులో నష్టపోయే వరకు ఉంటాం. అలాంటి నష్టం మనకు కలగకుండా ఉండటం కొరకై ప్రభు ఇప్పుడే మన జీవితాలు సాయం చేయను గాక. మన జీవితాలు గుర్తుపెట్టుకోండి, దేవుడు మానవుణ్ణి మహిమ గలవానిగా సృష్టించట్లో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, 7వ మాట, మానవుడు ఏలాలి అంటే ప్రభుత్వం చేయాలి. మానవుడు వేటిని ఏలాలని దేవుని యొక్క ఉద్దేశము, మానవుడు వేటిని ఏలాలని దేవుని యొక్క ఉద్దేశం ఉందో చెప్పండి. మొదటిగా సముద్రపు చేపలను, 2 ఆకాశ పక్షులను, 3 ప్రతి వృక్షం మీద, 4 భూమి మీద ఉన్న ప్రతి జంతువు మీద, 5 భూమి మీద ప్రాకే ప్రతి జీవి మీద, 6 ప్రతి భూమి మీద ప్రాకేది, తర్వాత జీవి కాదు ప్రాకేది, తర్వాత ప్రతి జీవి మీద, 7 దేవుడు చేసిన వాటన్నిటి మీద కూడా మనకు అధికారం ఇచ్చాడు. కానీ ఈ అధికారాన్ని ఆదాము అవ్వ పోగొట్టుకుని మహిమ గలవారుగా ఉండాల్సిన వారు ఈ అధికారాన్ని పోగొట్టుకుని పాపంలో పడిపోయారు. ఈరోజు నీవు నేను కూడా సంఘంలో, మందిరంకి వచ్చిన మనం, ఈరోజు బైబిల్ స్టడీకి వచ్చిన మన జీవితాల్లో 7 అంతుల అనుభవం పైన మనకు అధికారం ఉంది. కానీ మనం పాపం చేసి 7 అంతుల వీటిపైన ఉండే అధికారాన్ని మనం పోగొట్టుకున్న వారికి ఉంటే ఈరోజు మన జీవితాన్ని సరి చేసుకుందాం. ప్రభా, ఇట్టి అధికారం నువ్వు నాకు ఇచ్చావు, కానీ నేను నా పాప జీవితాన్ని బట్టి, నా అబద్ధాలు, దొంగతనం, వ్యభిచారం, పాపంతో కూడిన జీవితాన్ని బట్టి, నేను మాట్లాడే ప్రతి మాటను బట్టి నువ్వు నాకు ఇచ్చిన అధికారాన్ని నేను పోగొట్టుకున్న పాప జీవితాన్ని బట్టి తిరిగి నా అధికారం నాకు ఇవ్వు ప్రభా. క్రీస్తు ద్వారా నువ్వు నాకు అధికారం ఇవ్వు ప్రభు అంటే ప్రభు మనకు సమస్తం పైన అధికారం ఇస్తాడు. ఆ సమస్తం పైన ఉన్న అధికారాన్ని బట్టి మహిమగల వారుగా మనం సిద్ధపడితే అప్పుడు మహిమగల సంఘంగా మనం ఉంటాం. ఆ మహిమగల సంఘం ఒకరోజు దేవుని ఎదుట మహిమతో కూడినదిగా ఉంటుంది. అట్టి మహిమగల సంఘంగా నీవు నేను ఉన్నట్లు ప్రభు క్రీస్తు యేసులో మనం స్థిరపరిచి బలపరిచి సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభు వారికి మరి చూడండి, దెయ్యాల మీద కూడా అధికారం ఇచ్చాడు లేదా దేవుడు? ఇంకా చాలా ఉండే అధికారాలు. ఇక్కడ అయినా తర్వాత చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఎలీషాను ప్రార్థన చేస్తారు. చివరి ప్రార్థన ఎలీషాను చేస్తారు. ఆశీర్వాదంతో నేను ముగిస్తాను. ఇది అట్లా అవునా? ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ సాయంకాల సమయంలో ప్రభా బైబిల్ స్టడీలో మీ తోడిని నడిపించినారు. నీ దాసుని అభిషేకించి మాతో మాట్లాడిన మాటల కొరకై నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి.
ప్రభా మానవుని ప్రభా సృజించటంలో మహిమగలంగా సంఘంగా ప్రభా సృజించటంలో నీ ఉద్దేశాలు బయలుపరిచావు దేవా. మేము వేలాలని ప్రభా, సముద్రాన్ని చేపల్ని ఏలాలని, ఆకాశ పక్షులను ఏలాలని ప్రభా, భూమిపైన ప్రతి జంతువుని ఏలాలని, ప్రతి వృక్షాన్ని ఏలాలని ప్రభా, ప్రాకు జీవులు ఏలాలని, జీవం గల ప్రతి జీవిని ఏలాలని దేవుడు ప్రభా, మీరు సృజించిన ప్రతి జీవిని ఏలాలని మీ ఉద్దేశాలు ప్రభా. మీరు వాటిపైన అధికారం ఇచ్చారు, కానీ అధికారాన్ని ప్రభా మేము మా పితరులు చేసిన పాపాన్ని బట్టి ప్రభా మేము కోల్పోయేవారుగా ఉన్నాము. ఆ మహిమని మేము కోల్పోయాం ప్రభా. అవును దేవా, నిజమే ప్రభా. మా ఆలస్యంలో, తలంపుల్లో, క్రియల్లో ప్రభా మేము తప్పుడు ఆలస్యంలో, తప్పుడు చెప్పుడు మాటలు విని దైవభయం లేకుండా ప్రభా మేము జీవించి ఆ మహిమని కోల్పోయేవారుగా ఉంటున్నాము. దయతో మమ్మల్ని క్షమించండి యేసయ్య, కనికరించమని వేడుకుంటున్నాం. సాయం చేయండి. మేము నీ నామ మహిమార్థమై జీవించే బిడలగా ప్రభా కృపచూపు సాయం చేయమని వేడుకుంటున్నాం. సాయం చేయండి. ఈ సాయంకాల సమయంలో సంఘానికి క్షేమాన్ని దయచేయండి, సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ముఖ్యంగా ప్రభా ఎల్షద్దయ ప్రార్థనా మందిరం కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. కావలసిన ప్రతి కొరతలో, అవసరాలు, అక్కర్లు తీర్చండి దేవా. సైడ్ వాల్స్ విషయంలో కానీ ప్రభా, అలాగే ప్రభా రూమ్ విషయంలో కానీ, బాత్రూమ్స్ విషయంలో కానీ, బోర్ విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ మీరు కృప చూపు సాయం చేయండి. అన్ని విషయాలతో నడిపించి సాయం చేయమని వేడుకుంటున్నాం. అలాగే తండ్రి అనారోగ్యంలో, బలహీనలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. సాయం చేయండి దేవా. చంద్రకళక్క ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పావాన్ని ప్రభా, వాళ్ళ బంధువు ప్రభా దేవా, బ్లడ్ ప్రభా క్లాట్ అయిపోయింది ప్రభా, కనికరించండి దేవా, కనికరించండి, కృప చూపండి దేవా, స్వస్థపరచండి ప్రభా. నువ్వు స్వస్థపరిచే యెహోవా ప్రభా, కనికరించి కృప చూపి సాయం చేయమని. నీ గాయపడిన హస్తంలో స్వస్థత ఉంది, విడుదల ఉంది. కనికరించి ఆ బిడ్డను ముట్టండి, ఆరోగ్యం క్షేమాన్ని దయచేయండి దేవా. ఆ బ్లడ్ సర్పరాజానికి కృప చూపి సాయం చేయండి దేవా, కనికరించండి. అలాగే ప్రభా జ్యోతి కొరకు ప్రార్థిస్తున్నాం. బ్లడ్ ఇన్ఫెక్షన్ నుంచి మంచి ఆరోగ్యం క్షేమాన్ని దయచేయండి దేవా. తన పట్ల మీ చిత్తం, నీ ఉద్దేశం నెరవేర్చి మంచి క్షేమాన్ని దయచేయమని, మా మధ్యలో నడిపించమని వేడుకుంటున్నాం. సాయం చేయండి. లక్ష్మ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. నడుము నొప్పి నుంచి విడుదల కలిగించండి, ఆరోగ్యం క్షేమాన్ని దయచేయండి. ఇంకా ప్రభా సమయాల కొరకు ప్రార్థిస్తున్నాం. సాయం చేయండి. ఎవరిని బిడ్డ నాయన ప్రభా కనికరించండి, కాళ్ళు తాకండి, ముట్టండి. మల్లేశం కొరకు ప్రార్థిస్తున్నాం. సాయం చేయండి. ఇంకా దేవా అనారోగ్యంలో, బలహీనలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు, ప్రతి విశ్వాస కొరకు ప్రార్థిస్తున్నాం. కనికరించండి, కృప చూపండి. మాలో ఉన్న ప్రతి బలహీనత తొలగించి నీ ఆత్మ బలంతో, నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. సాయం చేయండి. ప్రతి శరీర బలహీనతలు తీసివేసి మా ఆత్మను బలపరచండి, స్థిరపరచండి. నీ పరలోక రాజ్యం కొరకు ప్రభా సంఘంలో ప్రతి బిడని ప్రభా యేసయ్య సిద్ధపరచమని, సాయం చేయమని, మెలకువ కలిగే జీవితాలు, మహిమతో నింపుకునే జీవితాలు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. సాయం చేయండి ప్రభా. అనేక ప్రజలు ప్రభా వార కొడుకులు కానీ, బైబిల్ స్టడీ కానీ, సంఘ ప్రార్థన కానీ రాక ప్రభా దేవా, వాళ్ళే ప్రభా సమయాన్ని వ్యర్థపరుచుకుంటున్నారు ప్రభా. అనేకలు సమకూర్చండి, సాయం చేయండి ప్రభా. మా కుటుంబాల ప్రభా అందరినీ ప్రభా యేసయ్య రక్షణ మారుమనస్సు అనుగ్రహించండి దేవా. నీ సన్నిధికి నడిపించండి, సాయం చేయండి. అలాగే ప్రభా యేసయ్య నీ దాసుడు మహిమ దాసుని జ్ఞాపకం చేసుకోండి. తనలో ఉన్న ప్రతి శరీర బలహీనతలు విడుదల కలిగించండి, సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి, స్వస్థపరచండి, కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబం కావాల్సిన ప్రతి కొరతలు, అవసరాలు, అక్కర్లు తీర్చండి. తన మామగారు కూడా సంపూర్ణ ఆరోగ్యం క్షేమాన్ని దయచేయండి. తన నాన్నగారికి ప్రభా, అలాగే ప్రభా తమ్ముడికి రక్షణ మారుమనస్సు దయచేయండి. అలాగే ప్రభా కూడి ఇచ్చిన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. దీవించండి, ఆశీర్వదించండి, కనికరించండి. గర్భఫలం లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. వాళ్ళకి శ్రేష్టమైన బహుమానాలు దయచేయండి, సాయం చేయండి. ఇంకా దేవా యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. యవన కాలంలో నీ కాడు మూసే బిడ్డలుగా స్థిరపరిచి సాయం చేయండి దేవా. కాలేజీకి వెళ్తున్న బిడ్డల చుట్టూ ప్రభా, స్కూల్కి వెళ్ళి వస్తున్న బిడ్డల చుట్టూ నీ కంటిని, కాపుదలని, అధికారాన్ని, భద్రత ఉంచండి. వాళ్ళకి మంచి జ్ఞానం దయచేయండి దేవా. నీ నామ మహిమార్థమై జీవించే బిడ్డలుగా కృప చూపి సాయం చేయండి. నీ నామానికి గణపరిచే బిడ్డలుగా, నేను మహింపరిచే బిడ్డలుగా ప్రభా వాళ్ళు ఉంచండి. చిన్నతనం నుంచే రక్షణ మారుమనస్సు దయచేయండి. సంఘానికి ప్రభా దూరంగా ఉంటున్న కుటుంబాల కొరకు, బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. వాళ్ళు నడిపించి సాయం చేయండి, నూతనాత్మలను నడిపించండి. ఈ రాత్రికాల సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చుట్టుపక్కల పరిచయాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. అనేక ప్రజలను నడిపించండి. చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రభా నూతనాత్మలను నడిపించి మహిమ పొందమని వేడుకుంటున్నాం. సాయం చేయండి. సంఘ పెద్దల కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కుటుంబాల సమేతంగా ప్రభా వాళ్ళు కూడా రావడానికి వారి కొడుకులు కృప చూపి సాయం చేయండి. వారితో మీరు మాట్లాడండి. పరిచారకుల కుటుంబాలు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభా యేసయ్య
వారి కొడుకులు దీవించండి, ఆశీర్వదించండి. శనివారం ఉపవాస ప్రార్థన విషయంలో కానీ, సండే పరిచయంలో కానీ మీ తోడు నడిపించండి. దేవా, ప్రేమ విందని సిద్ధపరిచిన బిడ్డల జ్ఞాపకం చేసుకుని దేవా మీ మందిరంలో స్థిరపరచండి, సహాయం చేయండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కొరతల అవసరాలు అక్కలు తీర్చి మహిమ పొందమని సమస్తము నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ మమ్మల్ని అందరినీ ప్రభా మహిమ గలవారుగా సిద్ధపరిచి సాయం చేయమని, మేము కోల్పోయిన మహిమను మళ్ళీ పొందుకునేవారుగా అనుగ్రహించమని, సాయం చేయమని వేడుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. తొట్టెలు కూడా మనల్ని కాపాట్టుకును, తన మహిమ ఎదుటి మహానందంతో నిర్దోషం నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు ప్రేమ సమాధానమును ఇప్పుడు నేర్చారు వచ్చిన వారికి సార్వత్రిక సంఘ సదాకాలం దేవుని కృప మహిమేశ్వర్యం తోడేయండి. మహిమగల వారిగా మనల్ని సమకూర్చున్నట్లు మహిమగల సంఘంగా దేవుడి ఉద్దేశించిన రీతిలో మనం మహిమగల వారిగా ఉండినట్లు ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్. అందరికీ వందనములు. ప్రైజ్ ది లార్డ్.